వీరవసరం మండలాన్ని మంచి ఇటువంటి అవాంఛనీయ సంఘటన ఎక్కడ జరగకుండా మంచి భారీ బందోబస్తుతో ఆయన చక్కటి ప్రతిభ కనపరిచారు. వారికి మా కమిటీ తరపున చిరు సత్కారం. అలాగే కమిటీ గౌరవ సభ్యులు నాగవరపు సురేష్ కుమార్ గారు, కేపీ గారు, నాని గారు, మైలామతులు రామకృష్ణ గారు, అలాగే మద్దాల సీన్ గారు, కేవీఎల్ నరసరావు గారు, గూడూరు కొండ గారు, మోపితే చిన్న గారు, బొల్లంపల్లి ప్రదీప్ గారు, అలాగే ఈ సిరి సత్కారాన్ని చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అలాగే ఇండియన్ బ్యాంక్ మేనేజర్ గారు సుశీల్ గారు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే బొంతు నాగరాజు గారు, రావణ అప్పారావు గారు వీరంతా కూడా వచ్చి ఈ అందరూ రండి. ఆనందనే ఎక్కడ సార్ నారాజనే పలజీరు ఇటు చూడండి ఒకసారి. అంగులు చూడండి ఒకసారి. తీసావా? బాలాజీ గారు సార్ రండి. రీసెంట్గా జరిగిన ఐఐటి అడ్వాన్స్ జేఈ అడ్వాన్స్లో 1,50,000 మంది పోటీ పడగా 18వ ర్యాంకు రిత్విక్, 221వ ర్యాంకు కౌశిక్. రిత్విక్ వచ్చి ఐఐటి ముంబైలో సీట్ సాధించడం జరిగింది సార్. అలాగే కౌశిక్ వచ్చి ఐఐటి ఖరగ్పూర్లో సీట్ సాధించడం జరిగింది. ఎస్ఐ గారు మీరు కూడా ఆ ఇద్దరిని కూడా మీరు మీ చేతుల మీదుగా సన్మానించవలసిందిగా కోరుతున్నాం. మద్దా నాగరాజు గారు వచ్చి పుష్పవలసిందిగా కోరుతున్నాం. నాని గారు మీరు ఒకరు కానీ నాగరాజు గారు మీరు ఒకరిగా ఉండి మీరేమండి. అలాగే మన ఇండియన్ బ్యాంక్ మేనేజర్ గారు అందరూ రండి. అక్కడ బయట ఉన్న వాళ్ళు అందరూ లోపలికి రండి. ఇద్దరికి కేపీ కాలనీ వాసుల తరఫున ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలని అలాగే ఈ కేపీ నగర్ వాసులు ఆకే కోటేశ్వర మనవులు వీరు మంచి పేరు ప్రఖ్యాతులుగా చదువులో చక్కటి ప్రతిభ కనపరిచి చక్కటి ర్యాంకులు సాధించారు. వారికి కూడా మా కమిటీ తరపు ప్రత్యేకించి మా శుభాశీస్సులు తెలియజేస్తున్నాం. అలాగే ఈ గ్రామం నుంచి వెళ్ళి యలమంచిల్లో విధుల్లో హాజరైనటువంటి మా రాజ్ కుమార్ గారు, ఎస్ఐ గారు, మా గురువారిలు వారికి కూడా త్వరలో సీఏగా మళ్ళీ మా సర్కిల్కి రావాలని ఈ అలివేల్మంగ పద్మావతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు వారికి ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. అలాగే దాంతో ప్యారలల్గా నేను కూడా చాలా సంతోషం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ నుంచి రిలీవ్ అయిపోయాను. ఇదేంటంటే ఈ పిల్లల్ని మీరు ఇలా ఎంకరేజ్ చేసుకున్నప్పుడు ఇంకా కొంతమంది పిల్లలు వస్తే వీళ్ళని చూసి మోటివేట్ అవుతారు.
ఇది చాలా చాలా గ్రేట్ అనమాట. వీళ్ళకి ఇది మెమరీగా ఉంటుంది. ఇది నెక్స్ట్ మైల్ స్టోన్ వెళ్ళటానికి ఎంకరేజ్మెంట్గా కూడా ఉంటుంది. దీన్నంతా ఈ కేపీ నగర్ ఎల్డర్స్ అంతా ఇలా ఆర్గనైజ్ చేయడం అంటే ఇద్దరే కావచ్చు, రేపు ఇంకో ఇద్దరు అవుతారు. ఈ కేపీ నగర్కి చాలా ప్రౌడ్ అనమాట. అంటే కేపీ నగర్ కంటే కేపీ నగర్తో పాటు మన వీరవాసరానికి, మన మండలానికి అలా ప్రతి ఒక్కరికి ప్రౌడ్. ఎందుకంటే చిలకమర్తి లక్ష్మీ నరసింహ పంతుల కాడి నుంచి వీరవాసరానికి చరిత్ర ఉంది. సో ఆ చరిత్ర ఇంకా ఈ దాతలు ఉన్నారండి. అంటే ఇప్పుడు మనం ఒక 10 రూపాయలు ఇవ్వాలన్నా లేదా ఇంకోటి చేయాలన్నా ఆలోచించే రోజులు కానించి ఎకరం కాదు, 10 ఎకరాలు కాదు, 100 ఎకరాలు ఎడ్యుకేషన్కి దానం చేసిన గ్రామం ఇది. సో అది ఎవరికి రాదు, అది దాతృత్వం అన్నది ఎవరికి రాదు. ఆ దాతృత్వం ఉన్న విలేజ్లో మీరంతా ఇక్కడ జన్మించడం, దాంతోపాటు ఎడ్యుకేషన్కి ఇలా వెళ్తాం చాలా చాలా మంచిదండి. నెక్స్ట్ మిగతా పిల్లలు కూడా ఇంకా ఉంటే, మిగతా ఎల్డర్స్ ఎవరైనా మనం ఉన్న వాళ్ళ పిల్లలు ఉన్నా కూడా ది సింప్లెస్ట్ వే టు ఎర్న్ మనీ ఈజ్ ఎడ్యుకేషన్ అండి. దానికంటే సులభమైన మార్గం ఇంకోటి అయితే నాకు కనపడలేదు కాబట్టి నేను చదువుకుని ఇలా కాంపిటీషన్స్లో ఏదో పోలీస్ డిపార్ట్మెంట్లో సెలెక్ట్ అయ్యాను. అట్లాగే ఇప్పుడు ఈ పిల్లలు ఈ చిన్నారులు కూడా ఒకరు ఐఐటి ఖరగ్పూర్ అన్నారు, ఒకరు ముంబై అన్నారు. అది వీళ్ళకి ఎంకరేజ్మెంట్ చూస్తూ వీళ్ళ కుటుంబంలో నుండి వాళ్ళు ఉద్దేశించి మిగతా సరౌండ్ నైబర్స్ ఉంటే అంతా కూడా బాగా హయ్యర్గా రీచ్ అవ్వాలని ఆకాంక్షిస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇక్కడ లోకల్గా ఈ 2 years అంటే ఆల్మోస్ట్ 1 year 9 months చేశానండి ఇక్కడ నేను. ఈ 1 year 9 months కూడా ఎవ్రీ పబ్లిక్ వాళ్ళు వెళ్ళాను కాదండి, అంతా నాకు సపోర్ట్ చేశారు. అంటే వేరే మాత్రం నేను వచ్చేటప్పటికే ఇది న్యూసెన్స్గా ఉంటుంది, అందరూ పిటిషన్స్ పెడతారు, మీ మీదే పిటిషన్స్ పెడతారు, ఎందుకు ఇదంతా మీరు ధర్నాలు ఇవన్నీ చేస్తారు ఇవన్నీ అన్నారు. బై గాడ్స్ గ్రేసో లేదంటే నాకు ఇచ్చిన పబ్లిక్ సపోర్టో ఒక పిటిషన్ కానివ్వండి, లేకపోతే రోడ్డు మీద ధర్నా కానివ్వండి, ఏది ఒక్కటి కూడా జరగలేదు. చాలా ప్రౌడ్ అండి అది. నా టెన్యూర్లో నాకు చాలా ప్రౌడ్. అట్లాగే మా స్టేషన్ని ఆధునీకరించుకోగలిగాం, అంతా కూడా పబ్లిక్ సహకారంతో. సో ఎవ్రీవన్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే పిలవగానే మా గుడికి వచ్చి మేము మా ఆత్మీయతని స్వీకరించి అలాగే రాజ్కుమార్ గారికి ప్రత్యేకించి మరొకసారి మా కేపీ నగర్ వాసుల తరఫున, మా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం సార్. అలాగే మీ సూచనలు, మీ యొక్క అభిప్రాయాలు ఇవన్నీ కూడా ముందుకు మీరు చెప్పినటువంటి విధానంగా ముందుకు వెళ్తామని ఈ స్వామివారి తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు మళ్ళీ తెలియజేసుకున్నాం సార్.